నమస్కారం. ఇప్పుడైనా తాజా వార్త. ప్రముఖ హీరోయిన్ సమంత అలాగే శోభిత ధూళిపాల అయితే ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించినటువంటి వీడియో కంప్లీట్ గా తెలుసుకోవాలి అనుకున్నట్లయితే స్కిప్ చేయకుండా చివరకు చూసి నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి. టాలీవుడ్ మాజీ జంట నాగ చైతన్య సమంత విడిపోయి 5 ఏళ్లైతే కావస్తుంది. 5 ఏళ్ల కాలంలో ఇద్దరి వ్యక్తిగత జీవితాలు పూర్తిగా మారిపోయాయి. నాగ చైతన్య నటి శోభిత ధూళిపాలను వివాహం చేసుకోగా సమంత దర్శకుడు నిర్మాత రాజ్ నిడిమోర్తో 7 అడుగులైతే వేసింది. ఇద్దరు తమ తమ జీవితాల్లో ముందడుగు వేసి కొత్త భాగస్వాములతో హ్యాపీగా ఉన్నప్పటికీ కూడా సోషల్ మీడియాలో మాత్రం వీరి అభిమానుల మధ్య ట్రోలింగ్స్ మాత్రం అస్సలు తగ్గడం లేదు. తాజాగా సమంత చేసిన కొన్ని వ్యాఖ్యలు నెట్టింట తీవ్ర దుమారం అయితే రేపుతున్నాయి. నాగ చైతన్యతో పెళ్లి సమయంలో శోభిత ధూళిపాల మాట్లాడుతూ చైతు లేకపోతే నా లైఫ్ ఫుల్ఫిల్ అవ్వదు అంటూ ఎమోషనల్ కామెంట్స్ అయితే చేసింది. అయితే సమంత తన తాజా చిత్రం మా ఇంటి బంగారం థ్యాంక్స్ మీట్ ఈవెంట్ లో పాల్గొన్నప్పుడు దీనికి కౌంటర్ ఇచ్చేలా మాట్లాడిందంటూ సోషల్ మీడియాలో చర్చ అయితే నడుస్తుంది. ఈ ఈవెంట్ లో రిలేషన్షిప్స్ గురించి నేటి తరం అమ్మాయిలకు మీరిచ్చే సలహా ఏంటి అని సమంతను ప్రశ్నించగా ఆమె ఆసక్తికర వ్యాఖ్యలైతే చేశారు. మనం పర్ఫెక్ట్ గా లేకుండా ఎవరో ఒకరు వచ్చి మన జీవితాన్ని ఫుల్ఫిల్ చేస్తారని అనుకుంటే ఎలా? అలా అనుకోవడం వల్లే జీవితంలో తప్పులు జరుగుతాయంటూ కూడా సమంత చెప్పుకొచ్చింది. సమంత చేసిన ఈ వ్యాఖ్యలు నేరుగా శోభితను టార్గెట్ చేస్తూ చేసినవే అంటూ కూడా నెటిజన్లు అయితే భావిస్తున్నారు. దీంతో ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ చైతు సమంత అభిమానుల మధ్య మళ్ళీ మాటల యుద్ధానికి తెరలేపాయి. కొంతమంది ఫ్యాన్స్ ఇరుపక్షాల పర్సనల్ లైఫ్ లను లాగుతూ మరీ దిగజారి మాట్లాడుకుంటున్నారు. నిజానికి డివోర్స్ తర్వాత నాగ చైతన్య ఎప్పుడు సమంత పైన హుందాగానే మాట్లాడారు. పలు ఇంటర్వ్యూలలో సమంత టాపిక్ వచ్చినప్పుడు ఇలా జరగాల్సింది కాదు కానీ జరిగింది, మేమిద్దరం ఎంతో గౌరవంగా విడిపోయామంటూ కూడా క్లారిటీ అయితే ఇచ్చారు. ఈ సమంత మాత్రం గతంలో పలు సందర్భాల్లో చైతు పైన తన అసంతృప్తిని కోపాన్ని బహిరంగంగానే బయటపెట్టింది. గతంలో కరణ్ జోహార్ టాక్ షోలో కూడా పాల్గొన్నప్పుడు జీవితంలో అవసరం లేకపోయినా ఎక్కువ ఖర్చు పెట్టిన సందర్భం ఏది అని అడిగితే నా మాజీ భర్తకి ఇచ్చిన ఖరీదైన గిఫ్ట్స్ అని కూడా సమాధానం అయితే ఇచ్చారు. అంతేకాదు నేను నా మాజీ ఒకే గదిలో ఉంటే మా పక్కన పదునైన కత్తులు ఉండకపోవడం మంచిది అంటూ కూడా నవ్వుతూనే సీరియస్ కమెంట్స్ అయితే చేసింది. అప్పట్లో ఈ వ్యాఖ్యలను చైతు ఫ్యాన్స్ చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఇప్పుడు శోభిత వ్యాఖ్యలు కూడా కౌంటర్ గా సమంత మాట్లాడిందన్న వార్తలతో ఈ పాత గొడవలు మళ్ళీ మొదటికైతే వచ్చాయి.